అల్టిమేట్ క్వశ్చన్. నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు ఈ క్వశ్చన్ చాలా హెల్ప్ అయ్యింది కాబట్టి దాన్ని నేను మిమ్మల్ని అడగను. ఓకేనా? మన ఊరు బయటకు వెళ్తాము. మన ఊరిలో ఒక గొడవ జరిగింది. మీరందరూ పెద్ద మనుషులు. ఓకేనా? అత్తా కోడలు కొట్టుకున్నారు. మన ఊరి గొడవే చెప్తున్నాను. ఓకేనా? నవ్వుకోగలదు. ఒకే ఇంట్లో ఉంటూ న్యాయదేవతకి 2 కళ్ళగా ఉంటే స్త్రీమూర్తులు అదే ఇంట్లో కొట్టుకుంటున్నారంటే అది ఎంతో దౌర్భాగ్యం. అది ఉప్పు కారం అత్త కోడలు ఖచ్చితంగా 2 ఉండాల్సింది. కారం ఎక్కువైనా ఉప్పు దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉప్పు తక్కువైనా కొంతమందికి కారం మంచిది. అది లేకుండా ఏదైనా వంట వండగలరు. అదే కుటుంబం. మరి వద్దనుకుంటే ఎలా? మీ అమ్మని నాన్నని దూరంగా పెట్టు, మన ఇద్దరం సపరేట్గా ఉంటామంటే ఎలా? కుదరదు. మరి అటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అసలు ఆ సమస్యల్ని కోర్టులో ఎలా పరిష్కరించుకో. దీనికంటే ముందు ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఈ రూమ్ని కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలి? మీ యొక్క ఆలోచన విధానం ప్రకారం చెప్పండి. మీరు కూర్చున్న ఈ రూమ్ని, ఈ ఒక్క రూమ్ని కట్టడానికి ఎన్ని ఇటుకలు అవసరం? కావాలి. ఒక 4 రోజుల్లో దీన్ని కట్టేయాలి. ఎంతమంది కూలీలు కావాలి? ఎంతమంది? 4 రోజుల్లో కట్టాలంటే 10 మంది అవసరం ఉంటారా బ్రదర్? ఎంతమంది? 120 అని చెప్పారు మీరు. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టడానికి ఆ కోర్టులో ఎన్ని వాయిదాలు కావాలి? కేసు వేసిన 4 రోజుల్లోనే తీర్పు ఎక్కడ వచ్చేస్తుంది అందరికి? చేతిలో ఉన్న ఇటుకల్ని నీట్గా అమర్చి దాని మీద సిమెంట్ పెట్టి దానికి ఇసుక కలిపి నీళ్లు కలిపి కొంతమంది కూలీలు పనిచేస్తే ఎండనక వాననక కష్టపడితే వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటూ టిఫిన్లు పెట్టుకుంటూ క్యారేజీలు తెచ్చుకుంటూ వాళ్ళందరూ కష్టపడి ఒక అద్భుతమైన భూములు కడితే దీనికే 4 రోజుల్లో 2 నెలల్లో పడుతూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిర్ణయించడానికి కోర్టులో ఎన్ని వాయిదాలు? ఈ విషయం తెలియ చాలా మంది మేము కేసు వేసి సంవత్సరం అయిందండి, మాకు ఇంకా తీర్పు రాలేదు. తీర్పు ఇవ్వడం క్షణాల్లో పని. ఆల్రెడీ రాసి ఉంటుంది తీర్పు. అక్కడ ఈ శిక్షకి ఇది రాజ్యాంగం రాసి ఎన్నో సంవత్సరాలు అయింది కదా. మరి అన్ని సంవత్సరాల క్రితమే ఈ తప్పుకి ఈ శిక్ష అంటే మనందరికీ తెలుసు. నువ్వు అడగగానే నీ కుటుంబాన్ని 2 ముక్కలుగా విడగొట్టేసే ఆలోచన మాకు రాదు. కలుపుదాం వీళ్ళిద్దరిని, ఆ భార్య భర్తల్ని కలుపుదాం. నేను చెప్తే వినరు, నువ్వు చెప్తే వినరు, కాలం చెప్తే వింటారు, కాలానికి కొంత సమయం ఇద్దాం అని చెప్పి నేను అన్నాను కదా. వినడం వేరు, వినిపించుకుని అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకుని అవగాహన చేసుకోవడం వేరు, ఆ అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టడం వేరు, ఆ ఆచరణలో వచ్చినప్పుడు తప్పుల్ని నేర్చుకుని సరిదిద్దుకోవడం వేరు. జీవితం కూడా చేయాలంటే చెట్టు కింద జడ్జి కూర్చోబెడతాం, నెలకు 20-30 డివోర్స్ ఇచ్చారు, మొత్తం ఖాళీ అయింది. కానీ అందరూ విడిపోతారు. పెళ్లిళ్ళు కనబడవు, డివోర్స్ ఫంక్షన్స్ వస్తాయి. విడాకుల మహోత్సవం, మా అమ్మాయికి విడాకులు వచ్చాయో ఆ రోజు రాబోదు. అందుకని కావాలని ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ తీసుకుంటూ అసలు ఇది నిజంగానే తప్పు జరిగిందా, జరగడానికి అవకాశం ఉందా, కళ్ళతో చూసిన సాక్షులు ఉన్నారా, ఎవరైనా ఫోటోలు ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా, కాగితాలు రాసుకున్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, మళ్ళీ బతుకున్నారా? ఇన్ని చూడాలన్న ఒక ఆడపిల్ల జీవితం అది. పెళ్లి చేయడానికి ఏమో ఒక 1000 మంది రావాలి, వాళ్ళందరూ భోజనం చేయాలి, 2 కుటుంబాల మనుషులు రావాలి, వాళ్ళ బస్సుల్లోని వీళ్ళు 20 కార్లలోని వస్తారు, అప్పుడు పెళ్లి చేస్తారు. 10 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడతారు. విడాకులు కూడా అంతమంది వస్తారు, వస్తాయి విడాకులు. ఎలా అయితే కట్టామో అలానే కూర్చుకోవాలి, లేదంటే ఇందులో ఒక్క ఇంటికి కూడా పనిచేయండి. ఇప్పుడు దీన్ని కూల్చేమన్నా ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తారా?
లేదు. ఇందులో ఎంతవరకు జాగ్రత్తగా ఏ ఏ మెటీరియల్ అవసరమో దాన్ని తీద్దాము అని చూస్తాం. అలానే ఆడపిల్ల జీవితం. ఎక్కడైనా జాగ్రత్తగా ఏదైనా తీస్తే సాల్వ్ అవుతుందేమో అని చూస్తాం. అందుకే అంత టైం పడుతుంది. దయచేసి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం వచ్చేదని మాత్రం అనుకోవద్దు. వీళ్ళందరూ చేసే ప్రతి పని అది. ఈ సమస్యలో ఎన్ని కిటుకులు ఉన్నాయా, ఇంతగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. క్షణాల్లో పేర్లు మార్చేసి డివోర్స్ కేసు ఫైల్ చేసేస్తాం. 4 రోజుల్లో నెంబర్ వచ్చేస్తుంది. 3 నెలల్లో మీరు అడిగినట్టు డివోర్స్ ఇచ్చేస్తే అయిపోయింది. వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయినంత స్పీడ్గా డివోర్స్ కూడా ప్రింట్ అయ్యింది. కానీ నష్టపోయేది ఎవరు? భార్య లేదా భర్త. ఆ తర్వాత జీవితం. అవునా? ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చోవడానికి ఎన్నిసార్లు అనుకుని వెళదామా వద్దా మనకు ఆపం ఉంది, మనకి ఇష్టం ఉంది. ఆయన ఎవరో సరిగ్గా రావట్లేదు కదా, వెళ్ళొద్దు తెలియసాం. నెక్స్ట్ టైం వెళ్దాం. వాయిదాలు వేసుకున్నారా? వాయిదాలు వేసుకుంటుంటారా? కనీసం ఆలోచించుకుంటుంటారా?